నమస్తే వెల్కమ్ టు టాప్ 4 at 4 PM ని కుమార్ దామిరా 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా రాజకీయ పరిణామాలను ఒకసారి తెలుసుకుందాం. రాష్ట్రంలో రేవంత్ అట్టర్ప్లాపు పాలనతో కాంగ్రెస్ జీరోకు పడిపోగా కారు జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశాలకు అద్భుత స్పందన వస్తుంది. ఊరూరా గులాబీ మీటింగ్లకు జనం నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇక తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఇక జగిత్యాల జిల్లాలో అకాల వర్షంతో భారీగా పంట నష్టం జరిగింది. అటు సీఎంఆర్ఎఫ్ స్కామ్ దెబ్బతో ఖమ్మంలో పలు ఆసుపత్రులను సీజ్ చేశారు. ఇక టాప్ 4 న్యూస్ చూద్దాం. బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశాలకు అద్వితీయ స్పందన. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం. టాప్ న్యూస్ 3 చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం. టాప్ న్యూస్ 4 చూస్తున్నాం. సీఎంఆర్ఎఫ్ స్కామ్ దెబ్బకు ఖమ్మంలో 10 ఆసుపత్రుల సీజ్. టాప్ న్యూస్ 1 చూస్తున్నాం. బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశాలకు అద్వితీయ స్పందన. టాప్ న్యూస్ 2 చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం. టాప్ న్యూస్ 3 న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం. టాప్ న్యూస్ 4 చూస్తున్నాం. సీఎంఆర్ఎఫ్ స్కామ్ దెబ్బకు ఖమ్మంలో 10 ఆసుపత్రుల సీజ్. టాప్ 1 న్యూస్కి వెళ్దాం. ఈ నెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరగనున్న 25 ఏళ్ల గులాబీ పండుగ కోసం యావత్ తెలంగాణ కదం తొక్కుతోంది. బీఆర్ఎస్ రజతోత్సవం కోసం అన్ని వర్గాల జనం సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎల్కతుర్తిలో ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇక మహాసభకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఎక్కడ మీటింగ్ నిర్వహించినా జనం నిరాజనం లభిస్తోంది. గులాబీ క్యాడర్తో పాటు జనమంతా బీఆర్ఎస్కు జై కొడుతున్నారు. వరంగల్ మీటింగ్కు స్వచ్ఛందంగా తరలివచ్చి కేసీఆర్ నాయకత్వానికి మద్దతు పలుకుతామంటున్నారు జనం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రజతోత్సవాల పోస్టర్ను గులాబీ నేతలు ఆవిష్కరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సన్నాహక సమావేశాలకు మంచి స్పందన లభిస్తోంది. బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశాలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, రజతోత్సవ సన్నాహక సమావేశాలకు ఎలాంటి స్పందన వస్తుంది? కుమార్, ఈ నెల 20న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా మంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పాలి. చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి సబితాయింద్రారెడ్డి పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తాడూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక షాద్నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై అక్కడ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ తో కలిపి వాల్ పోస్టర్ విడుదల చేసి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా మహాసభకు తరలి రావాలని చెప్పి కూడా పిలుపునిచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక పరిగి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా సన్నాహక సమావేశం జరిగింది. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి పెద్ద ఎత్తున కూడా అటు రజతోత్సవ సభకు వెళ్లాలని కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మహేశ్వరం మండలం కేంద్రంలోని ఈ నెల 20న వరంగల్లో జరిగే సభకు సంబంధించి అటు వాల్ పోస్టర్ రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కూడా ప్రజలు కార్యకర్తలు స్వచ్ఛందంగా అటు ఇప్పటికే తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కూడా తరలి వెళ్లి ఈ మహాసభను కూడా విజయవంతం చేయాలని కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే అటు పరిగి, తాండూరు, వికారాబాద్, చేవెళ్లతో పాటు షాద్నగర్ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు విస్తృతంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పార్టీ 25 ఏళ్ల పండుగకు ప్రజలు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చేలా బీఆర్ఎస్ నేతలు కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు పార్టీ తరఫున ఏర్పాటు చేసే వాహనాలతో పాటు సొంత వాహనాలు సైతం ఏర్పాటు చేసుకోవాలని కూడా కార్యకర్తలు నేతలు ఇప్పటికే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా తరలి వెళ్లి మహాసభను విజయవంతం చేయాలని కూడా అందరూ కూడా తీర్మానించుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేయాలని కూడా అందరూ ఏకగ్రీవంత ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.
రైట్, థ్యాంక్ యూ మహేష్. మొత్తంగా ఈ నెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరగనున్న 25 ఏళ్ల గులాబీ పండుగ కోసం యావత్ తెలంగాణ కదం తొక్కుతోంది. బీఆర్ఎస్ రజతోత్సవం కోసం అన్ని వర్గాల నుంచి జనం సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎల్కతుర్తిలో రజతోత్సవ ఏర్పాట్లు జోరందుకున్నాయి. రజతోత్సవ సన్నాహక సమావేశాలకు కరీంనగర్ జిల్లాలో అద్వితీయ స్పందన లభిస్తుంది. కరీంనగర్ నుంచి మరిన్ని వివరాలు ప్రతినిధి వేణుగోపాలరావు అడిగి తెలుసుకుందాం. వేణుగోపాలరావు, చెప్పండి, రజతోత్సవ సన్నాహక సమావేశాలకు సంబంధించి ఎలాంటి స్పందన వస్తోంది? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకసారి వచ్చారు. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కార్యకర్తలతో కూడా, అంటే ముఖ్య కార్యకర్తలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. గత వారం 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున గ్రామాన మరియు పట్టణాల్లో కూడా అంటే సభకు, అంటే రైతోత్సవం అనేది ఒక పండుగ లాగా చేయాలి, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆస్వాదించాలి, అంటే కేసీఆర్ చెప్పే ప్రతి విషయాన్ని వినాలనే ఒక ఉత్సుకత మాత్రం ప్రతి వారిలో ఉన్నట్టు మనకు కనిపిస్తోంది కుమార్. ఇంకోవైపు చూసుకుంటే ఈరోజు రసమయ్య బాలకిషన్ తన కాన్స్టిట్యున్సీ ద్వారా చూసుకుంటే 10,000 పైగా వస్తున్న మా కాన్స్టిట్యున్సీ తీసుకెళ్తాం. మరోవైపు ఎవరికి వీలైతే వారు తమకు కార్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, లేదా పాదయాత్ర ద్వారా కావచ్చు, లేకపోతే సైకిళ్ల ద్వారా కానీ, బైకుల ద్వారా, అంటే ఎవరైనా కానీ చివరి వరకు అయితే మాత్రం తప్పకుండా సభకు చేరుకునేందుకు ఉత్సాహంతో ఉన్నారని చెప్పిన నేపథ్యం ఒకటైతే కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఒక వాల్ పోస్టర్ ను రిలీజ్ చేయడమే కాదు, తానే ఆ వాల్ పోస్టర్ ను గోడలపై అంటిస్తూ కల్పించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఈ యొక్క రైతోత్సవ సభను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున తరలి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సభను ఒక పండుగలా జరపాలి. రజతోత్సవ సభ అంటే బీఆర్ఎస్ శ్రేణులకు ఒక పెద్ద పండుగలాగా అని చెప్పొచ్చు. ఏదేమైనా కానీ అంటే కేసీఆర్ వస్తున్న నేపథ్యం ఒకటైతే బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కదం కలుపుతూ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ముందుకు వెళ్తున్నట్టు నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది కుమార్. వేణుగోపాల్, మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతమంది జనం బీఆర్ఎస్ పార్టీ గులాబీ పండుగ కోసం ఎంతమంది కదం తొక్కే అవకాశం ఉంది, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? యాక్చువల్ కుమార్, తెలంగాణ ఉద్యమం నుంచి కూడా నాటు సింహగర్జన సభ దగ్గర నుంచి కూడా, అంటే తెలంగాణ రాష్ట్ర ఏకైకంగా పోరాటం కేసీఆర్ చేసినప్పుడు కూడా, అంటే రాష్ట్రంలో కరీంనగర్ జిల్లానే మొదటగా ఉన్నటువంటి పరిస్థితి. ఏ పిలిపించినా టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పిలిపించినా, వరంగల్ సభ కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, జగిత్యాల, అంటే ఏ సభ పిలిపించినా కూడా కరీంనగర్ నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలిపోతారు. ఈ నేపథ్యం ఒకటైతే ఇంకోవైపు ట్రాక్టర్లలో కావచ్చు, అంటే తమకు తోచిన విధంగా ఇటు బస్సులలో, ట్రాక్టర్లలో, బైక్ల ద్వారా కానీ, కొంతమంది అయితే పాదయాత్ర ద్వారా కూడా వెళ్లేందుకు కూడా సంసిద్ధులవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుమార్. అంటే ప్రతి చోట కూడా మినిమం గ్రామం కావచ్చు, పట్టణాలు కావచ్చు, వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు నచ్చిన రీతిలో వాళ్ళకి వీలైనటువంటి పరిస్థితిలో వెళ్లేందుకైతే సంసిద్ధంగా అవుతున్నట్టు కనిపిస్తోంది. అంటే ముఖ్యంగా ఇటు కాన్స్టిట్యున్సీ వైజ్ కావచ్చు, గ్రామాల వారిగా కావచ్చు, ఇటు పట్టణాల వారితో, నగరాల, అంటే దానికి అనుగుణంగా ఎంతమంది వెళ్ళాలి అనేది ఒకటైతే ఇటైతే తయారు చేస్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగా భారీ ఎత్తున వెళ్లేందుకైతే సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అయితే వేణుగోపాల్, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ తో బీఆర్ఎస్ శ్రేణులంతా సంసిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని విజయవంతం చేయడం కోసం. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు, ఏ విధంగా రెడీ అవుతున్నారు? అంటే ముఖ్యంగా కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్యమాల కిల్లా కుమార్. ఎందుకంటే కేసీఆర్ ఒక పిలిపిస్తే చాలు, నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రతి దాంట్లో కూడా, అంటే ఒక ఇదనే కాదు, నాడు జరిగినట్టు ప్రతి ఉద్యమంలో కూడా కరీంనగర్ జిల్లా, ఉమ్మడి జిల్లా పాత్ర ఉంటుందని చెప్పాలి. ఇప్పటికే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇటు కార్యకర్తలు అంటే తమకు తాముగా స్వయంగా పోస్టర్లు అతికించుకుంటున్నారు. మరోవైపు వాల్ పోస్టర్లతో పాటుకుండా మరోవైపు గ్రామాన మరియు వారి యొక్క వార్డులో కూడా ప్రతి వాళ్ళతో 10-15 మంది మాట్లాడుతూ సభకు ఏ విధంగా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, విజయవంతం ఎట్లా చేయాలి, రజతోత్సవ సభ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పార్టీని స్థాపించిన నేపథ్యం ఒకటైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇంకోవైపు రజతోత్సవం, అంటే 25 సంవత్సరాలు అవుతుంది, 24 వెళ్ళి 25 సంవత్సరాలు.
కనుక ఈ యొక్క సభను మనం ఘన విజయం సాధించాలి. కేసీఆర్ ఇచ్చే విలువైన సందేశాన్ని వినాలి. ఇంకోవైపు 25 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించింది కుమార్. ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలు తలుచుకొని వాళ్ళంతా వాళ్ళు అంటే ప్రతి విషయాన్ని కూడా అన్నాడు ఈ 10 సంవత్సరాలు వాళ్ళు పొందిన లబ్ధే కావచ్చు, అభివృద్ధి పథకాలే కావచ్చు, వాటన్నిటి కూడా బేరీజు నెమరు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా తప్పకుండా ఈ 10 సంవత్సరాల్లో మనం ప్రతి ఒక్కరు కూడా ఎంతో అంత లబ్ధి పొందారు. మరోవైపు కేసీఆర్ ఇచ్చే సందేశాన్ని మనం వినాలి. 10 సంవత్సరాల అభివృద్ధి ఒక ఎత్తు అయితే అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా పోరాటం కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్. కనుక ఈ సభ రజతోత్సవ సభ ప్రతి ఒక్కరు కూడా ఒక పండగలాగా చేయాలి. ఈ యొక్క సభను ఘన విజయం సాధించాలి. ప్రతి ఒక్కరు కూడా కదం కలుపుతూ వరంగల్లో జరిగే ఎలకతుర్తి సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా ప్రతి గ్రామాన నగరంలో పట్టణంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సన్నాహక సమావేశాలకు మంచి స్పందన లభిస్తుంది. ఈ నెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరగనున్న 25 ఏండ్ల గులాబీ పండుగ కోసం యావత్ తెలంగాణ కదం తొక్కుతోంది. బీఆర్ఎస్ రజతోత్సవం కోసం అన్ని వర్గాల నుంచి జనం సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎల్కతుర్తిలో రజతోత్సవ ఏర్పాట్లు అయితే జోరందుకున్నాయి. టాప్ 2 న్యూస్ చూద్దాం. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా అని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విత్తనంలా మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం 25 ఏళ్లకు చేరడం గొప్ప విషయమన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండాయనని తేల్చి చెప్పారు. ముమ్మాటికి భవిష్యత్తు బీఆర్ఎస్దేనన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందన్నారు. చేతకాని సీఎం వల్ల రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ తీరుపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. గులాబీ క్యాడర్కు ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, కేటీఆర్ గులాబీ శ్రేణులకు ఏమని దిశానిర్దేశం చేశారు? ఈ నెల 27వ తేదీన రజతోత్సవ సభలకు సంబంధించి ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి ఇలా సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి వాళ్ళ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు తెలంగాణ భవన్లో. దీనికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేటర్లు, ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా రజతోత్సవ సభలను విజయవంతం చేయాలి. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రలను ఇవాళ ప్రజలంతా కూడా ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంత ఆశామాసి కాదు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆ బీఆర్ఎస్ కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇవాళ అదే కాకుండా ప్రజలంతా కూడా 27న జరిగే ఎల్కతుర్తి మహాసభకు పెద్ద ఎత్తున హాజరవుతామని చెప్పేసి, స్వచ్ఛందంగా మేము వస్తామని చెప్పేసి చెప్తున్న మాటలను కూడా ఇవాళ ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. వచ్చే వారి కోసం ఎవరి కూడా ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలి. అక్కడికి వచ్చే వారంతా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం వినాలని చెప్పేసి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం పాలన అంతా కూడా అధోగతి అయిపోయింది, ఆందోళనకరంగా ఉంది. ఇవాళ హైదరాబాద్ నగరానికి ప్రధానంగా తాగునీరు లేదు. చినుకు పడితే చాలు చిత్తడవుతున్న ఈ హైదరాబాద్ నగరం పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. 16 నెలల పాలన పూర్తిగా గాడి తప్పిపోయింది. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అంటూ చేసిన ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఉట్టి బూటకమే తేలిపోయిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏదైతే ఇవాళ కేటీఆర్ సంబంధించి ఈ ముఖ్య నాయకుల సమావేశంలో ప్రధానంగా అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. ఇవాళ ఆనాడు స్వరాష్ట్రం కోసం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జెండా ఎత్తుకుంది. ఆకాంక్షలను నెరవేర్చడం కోసం అలుపెరుగని పోరాటం చేసి 14 సంవత్సరాల తర్వాత స్వరాష్ట్రాన్ని సాధించుకున్న ఈ బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి చెప్తారు. అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా 2 పర్యాయాలు రాష్ట్రంలో అధికారంతో పాటు ఇటు హైదరాబాద్ నగరంలో సైతం ఇవాళ ఆ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎంతోగానో కృషి చేసింది. అందుకు అనుగుణంగానే మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ప్రజలంతా కూడా అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా తీర్పునిచ్చారు. అందరూ కూడా విజయ డుండుమి బోధించారు. కానీ కాంగ్రెస్ మోసపూరిత కుట్రలు, మోసపూరిత హామీలతో ఇవాళ ప్రజలంతా బెంబలెత్తిపోతున్నారు. ఇవాళ అనేక సమస్యల సుడిగుండంలో తెలంగాణ రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంది. ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, దీన్ని ఈ సంవత్సరం పాటు సమావేశాలు పొడిగించి రజతోత్సవాలను జరుపుకోవాలని చెప్పేసి అధినేత కేసీఆర్ భావించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా సమావేశం ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి తరలి రావాలి.
ప్రతి ఒక్కరు కూడా గులాబీ జెండా చేత పట్టుకొని తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆనాడు ఏ విధంగా అయితే పోరాడుతున్నారు అదే విధంగా ఈ మరొకసారి కూడా ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ఎల్కతుర్తి సభకు తరలి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఈ 16 నుంచి 17 నెలల పాలనలో కాంగ్రెస్ పాలన పూర్తిగా గాలి కొదిలేశారు. ఇవాళ మంత్రులు హెలికాప్టర్లు తిరగడం, ముఖ్యమంత్రి విమానంలో తిరగడానికే సరిపోతుంది తప్ప ఇంకోటి లేదు. ఇవాళ పాలన మాత్రం చేతకాక ఇవాళ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా ఇవాళ ముఖ్యమంత్రికి సోయి లేదు, మంత్రులకు కనీసం మాట మీద నిలబడే గుణం లేదు అని చెప్పేసి కూడా ఇవాళ ఎద్దేవా చేశారు. ఈ 27వ జరిగే ఎల్కతుర్తి మహాసభను విజయవంతం చేసి ప్రజలకు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఇవాళ నాటి కేసీఆర్ పాలన కావాలి, నాటి కేసీఆర్ ప్రభుత్వం కావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి కోరుకుంటారని చెప్పేసి కూడా కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా ప్రతి వార్డు నుంచి పెద్ద ఎత్తున సభకు తరలి రావాలి. నియోజకవర్గం నుంచి మినిమం ఇప్పటికే ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలి రానున్న నేపథ్యంలో వారికి కావాల్సిన వసతులు సౌకర్యాలు కూడా కల్పించాలి. వారికి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ వస్తున్న కేటీఆర్ ముఖ్య నేతలకంతా కూడా దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా ఏదైతే ఈ రానున్న ఎల్కతుర్తి సభకు విజయవంతం చేయాలి. మరొకసారి ఉద్యమం నాటి మొత్తంగా అంటే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశానికి సంబంధించి గులాబీ క్యాడర్ నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది, ప్రజలు ఏమని అంటున్నారు? ఇవాళ ఎక్కడ చూసినా ఎల్కతుర్తి పేరు మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. గులాబీ పండుగ మేమంతరం కూడా సిద్ధంగా ఉన్నాం. గులాబీ పండుగకు పోదాం. కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా చేస్తాడు, ఇవాళ ఎలాంటి ప్రసంగం చేస్తాడు, ఏ విధంగా మేము అక్కడికి చేరుకోవాలనే ఆలోచనలో ప్రతి ఒక్క నాయకుడు ఉన్నాడు, ప్రతి ఒక్క తెలంగాణ వాది ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మాకెందుకు మీరు వెహికల్ పెట్టరు, మాకు కూడా వెహికల్ పెట్టండి, మేము కూడా వస్తాం, లేదంటే మేము సొంత వాహనాల్లో వస్తామని చెప్పేసి కూడి వాళ్ళ ప్రజలంతా స్వచ్ఛందంగా వస్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉండొచ్చు, ఇతర దేశాల్లో ఉన్న వారు సైతం గులాబీ పండుగ ఎల్కతుర్తిలో జరిగే 27న జరిగే రజతోత్సవ గులాబీ పండుగకు పెద్ద ఎత్తున మేము తరలి వస్తాం, మాకు కేసీఆర్ ప్రసంగం వినాలి, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్తాడు, ఆనాడు స్వరాష్ట్రం కోసం అనేక సభలు పెట్టుకున్నాం, ఆనాడు సభల్లో విజయం సాధించాం, మరొకసారి కూడా వాళ్ళ అలాంటి పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వల్ల మరొకసారి దాపురించింది కనుక ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ జారీ చేయాలి. ఈ ప్రజాపాలన కాదు, ఈ ప్రజా వ్యతిరేక పాలన, ఈ ప్రజా పీడనను తొలగించుకోవాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి, కేటీఆర్ ఇటు బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పేసి అందరూ కూడా ప్రతిజ్ఞను చేసి ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఎక్కడ చూసినా హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా ఇవాళ పెద్ద ఎత్తున గులాబీ పండుగకు మేము హాజరవుతాం, ఖచ్చితంగా విజయవంతం చేస్తాం. ఆనాడు వరంగల్ పోరుగల్లులో జరిగిన ఏదైతే సింహగర్జనకు సంబంధించి ఏ విధంగా అయితే తరలి వెళ్ళామో ఈ సభకు కూడా మేము అదే విధంగా వెళ్తాం. మరొకసారి తెలంగాణ ఆకాంక్షలను, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ కోసమే పుట్టిన బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఖచ్చితంగా మా గర్వంగా ఉంది. ఈ 25 సంవత్సరాల పండుగలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పేసి కూడా ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్క గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వరంగల్ ఎల్కతుర్తి సభనే గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనుక అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి కూడా ఇవాళ నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేటర్లకు, ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు కేటీఆర్. టాప్ 3 న్యూస్ చూద్దాం. జగిత్యాల జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. భారీ ఈదురుగాలులు, వడగండ్ల వానతో అన్నదాతలకు కన్నీరే మిగిలింది. అకస్మాత్తుగా కురిసిన వానకు చేతికొచ్చిన మామిడి నేల రాలింది. కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతిన్నది. దీంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. అకాల వర్షంతో ఆగమైన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జగిత్యాలలో అకాల వర్షాలు, పంట నష్టానికి సంబంధించి మరిన్ని వివరాలను ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, చెప్పండి, జిల్లాలో అకాల వర్షంతో పంట నష్టం ఏ స్థాయిలో జరిగింది? వాస్తవానికి మెట్పల్లి కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి ప్రాంతంలో నిన్న సాయంత్రం ఒక్కసారిగా తీవ్రమైన ఈదుల గాలితో కూడినటువంటి భారీ వర్షం కూడా కురిసింది. ఈ క్రమంలో ఇప్పటికే రేపో మాపు చివరి దశకు అంటే చేతికి అందుకొచ్చేటువంటి సమయంలో పెద్ద ఎత్తున కూడా మామిడికాయలు రాలిపోవడం జరిగింది. ఇప్పటికే మామిడి సీజన్ ప్రారంభమై ఎక్కడికక్కడ కొనుగోలు కూడా ప్రారంభమయ్యాయి. దేశ విదేశాల నుంచి కూడా ఈ మామిడి మార్కెట్ సందర్శించి రైతుల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న కురిసినటువంటి వర్షాలతోటి ప్రధానంగా ఇటు మెట్పల్లి పట్టణంతో పాటు మేడిపల్లి అంటే భీమారం మండలంలో, అలాగే కతలాపూర్, కోరుట్ల ఈ ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున కూడా వర్షం కురిసింది. అయితే ఇటు ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలో అయితే ఏకంగా ఈ తీవ్రమైనటువంటి ఈదురుగాళ్లకు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నటువంటి 20 కుటుంబాలకు సంబంధించి వారి కనీసం ఆనవాళ్ళు కూడా లేకుండా గుడిసెలు మొత్తం కూడా కొట్టుకుపోయాయి. అయితే ఇవాళ దీనికి సంబంధించి కొరుట్ల ఎమ్మెల్యే
డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆ కుటుంబాలను కూడా పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వంతో ఒప్పించి తాను ఖచ్చితంగా ఇల్లు మంజూరయ్యేలా చూస్తాను, అలాగే అంటూ దాదాపు 3,000 రూపాయల ఒక్కొక్కరికి 3,000 రూపాయల నష్టపరిహారాన్ని కూడా ఆయన సొంతంగా కూడా తక్షణమే అందజేశారు. అలాగే ఈ పంట నష్టపోయినటువంటి ప్రధానంగా ఇటు వరి పంటతో పాటు మామిడి, అలాగే సజ్జ, మొక్కజొన్న ఈ పంటలు అయితే పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు. వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున నష్టపరిహారము వచ్చే విధంగా తాను ఒత్తిడి తీసుకొస్తానని, రైతుల తరఫున పోరాడతానంటూ కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరకు అయితే అభయం ఇచ్చారు. అయితే అకాల వర్షాలతోటి ఇటు పంట మామిడి రాలిపోగా ఇటు కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం కూడా పలు చోట్ల తడిచి ముద్దైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఆకస్మికంగా ఒక్కసారిగా దాదాపు భారీ దట్టమైన ఈదేజాలకు తోడు భారీ వర్షం కురియడము, వడగండ్ల వర్షం రావడం అంతా నష్టమైతే జరిగింది. ఇప్పటికే ఈ రకంగా నష్టపోవడము ఈ గడిచినటువంటి 10 రోజుల్లో రెండవసారి. మరి రైతులు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా ఈ అకాల వర్షం అయితే ఆపలేనటువంటి సిచ్యువేషన్. అలాగే ఈ రాలినటువంటి మామిడి పంటకు సంబంధించి అయితే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ లేదా రేపు వాళ్ళు అమ్ముకునేటువంటి పరిస్థితి, కానీ ఆ అమ్ముకునేటువంటి సందర్భంలోనే ఈ రకమైన జరగడము, వాళ్ళు పూర్తి స్థాయిలో నష్టపోవడం అనేటువంటిది ఆ రైతులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ప్రభుత్వం అయినా సరే మమ్మల్ని ఆదుకోవాలనైతే వారు కోరుతున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు. మొత్తంగా జగిత్యాల జిల్లాలో అకాల వర్షం రైతన్నలను ఆగం చేసింది. భారీ ఈదురుగాలు, వడగండ్ల వానతో అన్నదాతలకు కన్నీరే మిగిలింది. అకాల వర్షంతో ఆగమైన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టాప్ 4 న్యూస్ చూద్దాం. సీఎంఆర్ఎఫ్ స్కామ్ దెబ్బకు ఖమ్మంలో 10 ఆసుపత్రులను సీజ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయా ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లను కూడా రద్దు చేశారు. వైద్యం చేయకుండానే రోగులను సృష్టించి నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ కింద కేటుగాళ్లు ఆర్థిక సాయాన్ని కొల్లగొట్టారు. రంగంలోకి దిగిన సిఐడి అధికారులు పలువురు సూత్రధారులను, పాత్రధారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణ ఆధారంగా ఖమ్మంలో 10 ఆసుపత్రులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పలు హాస్పిటళ్లను సీజ్ చేసింది. ఖమ్మంలో ఆసుపత్రుల సీజ్కు సంబంధించి మరిన్ని వివరాలను ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబా, చెప్పండి, ఆసుపత్రుల సీజ్కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కుమార్, రాష్ట్రంలో సంచలనం కలిగించినటువంటి సీఎంఆర్ఎఫ్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశంలో సుదీర్ఘ విచారణ తర్వాత ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. గత ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ హయాంలోనే ఈ సీఎంఆర్ఎఫ్ స్కామ్ కు సంబంధించినటువంటి విచారణకు ఆదేశించారు. అప్పుడు సిఐడి ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. తదనంతరం ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 28 ఆసుపత్రులను, సూత్రధారులను, పాత్రధారులను గుర్తించి విచారణ అనంతరం చర్యలు తీసుకున్నారు. మొదట ఈ ఆరోపణలు వచ్చినటువంటి హాస్పిటల్ను సీజ్ చేసి అనుమతులను తాత్కాలికంగా రద్దు చేసి దీని మీద సుదీర్ఘ విచారణ జరిపించారు. మొత్తంగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాద్ మొత్తం ఈ అన్ని చోట్ల కలిపి 28 హాస్పిటల్ ఉంటే ఒక ఖమ్మం సంబంధించిన హాస్పిటల్స్ మాత్రం 10 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ 10 హాస్పిటల్స్ సంబంధించినటువంటి పూర్తిగా రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసి చర్యలు తీసుకున్నారు. వీరి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. ఎలాంటి వైద్యం చేయకుండానే వైద్యం చేసినట్టుగా బిల్లులు సృష్టించి డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణ జరిపిన తర్వాత సూత్రధారులు, పాత్రధారులు ఎవరెవరు చేశారనేటువంటి అంశాన్ని గుర్తించేటువంటి నేపథ్యంలోనే ఖమ్మంలో ఉన్నటువంటి గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్స్, అట్లాగే శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ వైష్ణవి హాస్పిటల్స్, శ్రీ సుజాత హాస్పిటల్, శ్రీ న్యూ అమృత, తర్వాత ఆరెంజ్, మేఘశ్రీ హాస్పిటల్స్ ఈ 10 కూడా రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. ఇప్పటి వరకు దీని మీద చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు. క్రిమినల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారంగా ఈ ఆసుపత్రులన్నింటినీ సీజ్ చేసి వీటి యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. ఆసుపత్రులలో ఎలాంటి వైద్య సేవలు అందించకుండానే నకిలీ బిల్లులు సృష్టించి ఆ డబ్బులు దండుకున్నట్లుగా సిఐడి విచారణలో వెల్లడైంది. ఈ విచారణ ఆధారంగానే ఈ మొత్తం భాగవతాన్ని వెలుగులోకి వచ్చింది. దాంతో మొత్తం గత కొంతకాలంగా దాదాపు 2-3 ఏళ్ల కాలంగా దీని మీద విచారణ జరుగుతోంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 16 నెలల పాటు కూడా విచారణ జరిగింది. పూర్తి స్థాయి విచారణ అనంతరం రోగులు లేకుండానే సీఎంఆర్ఎఫ్ డబ్బులు కాజేసేందుకు ఒక పథకం ప్రకారమే ఇదంతా చేసినట్టుగా తేలింది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో రోగులు, పేషెంట్లు తాలూకు సంబంధించినటువంటి బంధువులను కూడా సుదీర్ఘంగా విచారించారు. నేరుగా వారి ఇళ్లకు వెళ్లి
ఇచ్చినటువంటి ఆ బిల్లులకు సంబంధించినటువంటి ఎలాంటి ట్రీట్మెంట్ చేసినటువంటి అంశాలను కూడా సుదీర్ఘ కూలంకష విచారణ అనంతరం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ 28 హాస్పిటల్ సంబంధించినటువంటి వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. ఇప్పటికే బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఈ హాస్పిటల్స్ అని కూడా CMRF సంబంధించినటువంటి కార్యకలాపాల నిలుపుదల చేసి బ్లాక్ లిస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ హాస్పిటల్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్ను మూతవేయాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే ఎవరైతే సూత్రధారులుగా ఉన్నటువంటి వాళ్ళందరో వారందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. మొత్తంగా రాష్ట్రంలో CMRF అనేది పేద మధ్యతరగతి ప్రజల యొక్క వైద్య సేవల అనంతరం ముఖ్యమంత్రి సహాయం నుంచి ఆ కుటుంబాలను ఆదుకునేందుకు అప్పుడున్నటువంటి కేసీఆర్ నేతృత్వంలో ప్రవేశపెట్టబడింది. అంతకుముందు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ హయాంలో ఇది విస్తృతమైంది. ఎందుకంటే పేద ప్రజలు, ఎవరైనా మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు చేసినటువంటి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించడం వల్ల ఆయా కుటుంబాల ఆర్థిక భారం లేకుండా ఉంటుందనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రభుత్వాలు CMRF నడిపిస్తుంటాయి. ఆ CMRF కూడా ఇది ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ధనదాహానికి అడ్డుకట్ట వేసినట్లయింది. మిగతా హాస్పిటల్ కూడా ఇది ఒక హెచ్చరిక లాంటి అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6-7 జిల్లాలకు విస్తరించినటువంటి ఈ మాఫియాని ఒక దెబ్బతో మొత్తం రద్దు చేసి హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్లన్నీ క్యాన్సిల్ చేయడంతో పాటు అందరికి కూడా ఒక రకమైనటువంటి అవేర్ వస్తుంది, ఒక భయం వస్తుంది అనేటువంటిది వినపడుతుంది. ముఖ్యంగా ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండానే గతంలో 1-2 సందర్భాల్లో ట్రీట్మెంట్ సంబంధించినటువంటి బిల్లులు ఎక్కువ తక్కువ చూపినటువంటి సందర్భాలు ఉండేవి. కానీ ఈ స్పెషల్ కేసెస్ లో మట్టుకు అసలు ట్రీట్మెంట్ జరగలేదు, వైద్యులు రోగులు లేరు. అటువంటి సందర్భంలో జరిగినటువంటి ఈ స్కామ్ ను పూర్తి స్థాయి వెలుగులోకి తీసుకొచ్చి ఆ హాస్పిటల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అన్ని పూర్తి స్థాయిలో రద్దు చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా. మొత్తంగా CMRF స్కామ్ తెప్పకు ఖమ్మంలో 10 ఆసుపత్రులను సీజ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయా ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లను కూడా రద్దు చేశారు. ఈ విచారణ ఆధారంగా ఖమ్మంలో 10 ఆసుపత్రులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు హాస్పిటల్ను ప్రభుత్వం సీజ్ చేసింది.